హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో హై అండ్ లో ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. దీనికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 3 మీటర్స్ కావాలి. బట్ ఇక్కడ నేను 3 మీటర్స్ ఆర్డర్ చేశాను. బట్ 2.70 వచ్చిందనమాట. క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ నాకు అతుకులు పడ్డాయండి. అందుకే నేను 3 మీటర్స్ మెన్షన్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మినిమం 3 మీటర్స్ ఉండాలి. నేను ఇచ్చిన మెజర్మెంట్స్కి అయితే డెఫినెట్గా ఉండాల్సిందే. సో నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వండి. వీటిని బట్టి మీ మెజర్మెంట్స్తో కంపేర్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సైజెస్ అయితే. అండ్ కటింగ్ అయితే ఫస్ట్ బాటమ్ పార్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి ఆ బాటమ్ పార్ట్ కట్ చేశాక ఫ్యాబ్రిక్ ఉంటుంది, దాని నుంచి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్ని ఫస్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను ఈ విధంగా. ఒకవైపు ఫోల్డెడ్ ఉంది అండ్ ఇటువైపు వచ్చేసరికి ఓపెన్ సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్స్ ఉన్న దగ్గర నుంచి ఆ కార్నర్ దగ్గర నుంచి సమోసా ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇది ఫుల్ సర్కిల్ కాదండి, హాఫ్ సర్కిలే. సో ఈ విధంగా ఓపెన్ సైడ్స్ ఉన్న వైపు నుంచి ఈ విధంగా సమోసా ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టోటల్గా ఇది 4 లేయర్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని మీద మనం వేస్ట్ మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లెంత్ వచ్చేసరికి 28 ఇంచెస్ అండి. ఈ వేస్ట్ లెంత్కి మనం మార్జిన్ ఎంతైతే యాడ్ చేస్తామో ఇంటూ 4 వేసుకోవాలన్నమాట. పర్ సపోజ్ ఇక్కడ నేనేంటంటే 2 ఇంచెస్ మార్జిన్ పెడుతున్నాను. సో ఫ్రంట్ పార్ట్కి 2 సైడ్లు 2 ఇంచెస్ వస్తుంది. అలాగే బ్యాక్ పార్ట్కి 2 సైడ్లు 2 ఇంచెస్ వస్తుంది. అంటే టోటల్గా 8 ఇంచెస్ అనమాట. 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకునే వాళ్ళు ఈచ్ సైడ్ ఇంటూ 4 వేసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత మార్జిన్ పెట్టుకుంటే ఇంటూ 4 వేసుకుని యాడ్ చేసుకోవాలి. సో నేను 2 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్ యాడ్ చేశాను. సో టోటల్గా మనకి ఎంత వస్తుందంటే 36 ఇంచెస్ వస్తుంది. 36ని మనం 4తో డివైడ్ చేసుకోవాలి, ఎందుకంటే 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి. సో టోటల్గా ఇప్పుడు 9 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన 9 ఇంచెస్ని వీడియోలో చూపిస్తున్నట్లు కార్నర్ నుంచి డౌన్కి 9 ఇంచెస్ ఎక్కడ వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ కాదండి, ఒకసారి జస్ట్ నార్మల్గా ఇలా మార్క్ చేసుకొని కార్నర్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ 2 సైడ్లు ఎంత వచ్చిందనేది. ఒక సైడ్ నాకు వచ్చేసరికి 11.5 ఇంచ్ వచ్చింది, ఒకవైపు వచ్చేసరికి 12.5 ఇంచ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఈ రెండింటికి యావరేజ్ అంటే ఒక 12 ఇంచెస్ తీసుకున్నాను. 12 ఇంచెస్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా 9 ఇంచెస్ వస్తుందా లేదా అని. సో ఇక్కడ నేను చెక్ చేశాక టాప్ నుంచి 12 ఇంచెస్ దగ్గర 9 ఇంచెస్ మనకి కరెక్ట్గా వస్తుంది. కాబట్టి టాప్ కార్నర్ నుంచి 12 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి, 9 ఇంచెస్ రావాలి అని అంటే వేస్ట్ లెంత్. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి వేస్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. సో ఇక్కడైతే కరెక్ట్గా ఉందండి. అండ్ తర్వాత బాటమ్ లెంత్ మనకు ఫుల్ లెంత్ వచ్చేసరికి 46 ఇంచెస్ ఇచ్చాను కదా, ఇక్కడ బాటమ్ వచ్చేసరికి 32.5 అనమాట. వేస్ట్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నాకు 33 ఇంచెస్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ పన్నా వచ్చేసరికి 45 ఇంచెస్ ఉందండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకోవాలి మనం, బట్ 1/2 ఇంచే ఉంది. సో 1/2 ఇంచ్ తగ్గించే మార్క్ చేస్తున్నాను. టోటల్గా కింద వైపు 33 అండ్ మార్క్ చేసిన దగ్గర నుంచి 12 ఇంచెస్, టోటల్గా 45 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 45 ఇంచెస్కి కార్నర్ దగ్గర నుంచి రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం హైలో ప్యాటర్న్ మార్క్ చేసుకోవాలి కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 5 ఇంచ్ డౌన్కి లో ప్యాటర్న్ వస్తుంది, అది మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ ఒక 5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకుంటాం. అలాగే ఫ్రంట్ పార్ట్ ఒక 5 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటాం, అది హై ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ వీడియోలో చూడండి ఒక 5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది మనకి బ్యాక్ ప్యాటర్న్. బ్యాక్ పార్ట్ కిందకు ఉంటుంది, అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి పైకి ఉంటుంది. ఇది హై అండ్ లో. ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్కి 5 ఇంచెస్ ఎక్స్ట్రా, ఫ్రంట్ పార్ట్కి 5 ఇంచెస్ లెస్ చేశాను. ఇక్కడ బ్యాక్ పార్ట్కి మాత్రం ఎవరైనా 5 ఇంచెస్ కంటే ఎక్స్ట్రా అయితే తీసుకోవద్దండి. బట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం నేను ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను కదా, అంతకంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు అనమాట. పైకి ఇంకా పైకి కట్ చేసుకోవచ్చు, అంటే మనకి మోకాళ్ళ పైకి వచ్చేస్తుంది కట్ అనేది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ పార్ట్ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇలాంటి కర్వ్ స్కేల్ కనుక మీ దగ్గర ఉంటే దీన్ని యూజ్ చేయండి, లేదనంటే మీ హ్యాండ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. ఈ కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ని నేను కింద వైపుకి పెట్టేసి ఇలా మార్క్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ కర్వ్ని రివర్స్ చేయాలి, పై వైపుకి రావాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ ప్యాటర్న్కి కింద వైపుకి వెళ్ళింది కదా, ఇప్పుడు రివర్స్లో పై వైపుకి వస్తుంది ఈ కర్వ్ అనేది. చూడండి ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ మనం సమోసా ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, దీని కింద ఫ్యాబ్రిక్ కూడా డబుల్ ఫోల్డ్లో ఉంది, అంతవరకు కట్ చేసేయాలన్నమాట ఫస్ట్. అది ఇందాక ఫోల్డింగ్ చేసినప్పుడైనా కట్ చేసేసుకోవచ్చండి.
అండ్ ఇక్కడ చూడండి, ఇందాక మనం మార్క్ చేసాం కదా, ఆ ప్యాటర్న్స్ మనకి షేప్ కరెక్ట్గా ఉందా లేదా, లేదు అని అంటే ఇక్కడ చూడండి అంత కర్వ్లా రాలేదు కాబట్టి స్ట్రైట్గా వచ్చింది. సో నేను దీన్ని రౌండ్గా మార్క్ చేసుకుంటాను. ఈ విధంగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే దాన్ని మనం నీట్గా మార్క్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కింద ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను. దీంతో నేను హ్యాండ్స్ కట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు బాటమ్ పార్ట్ మార్కింగ్స్ చేసాం కదా, అవి ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ వేస్ట్ మార్కింగ్ చేసాం కాబట్టి దాన్ని అయితే రెండిటికి సేమే కాబట్టి కట్ చేసాను. అండ్ తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్ మార్కింగ్ని కట్ చేసేసుకొని తర్వాత ఫ్రంట్ మార్కింగ్ కట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ ఇది తక్కువ ఉంది, 2.70 మీటర్సే ఉండింది. సో అందుకని చెప్పేసి దేనికి దానికి విడిగా కట్ చేస్తున్నాను నేను. ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే ఇంత రిస్క్ తీసుకోక్కర్లేదు, డైరెక్ట్గా ఫస్ట్ బ్యాక్ ప్యాటర్న్ని కట్ చేయాలి రెండింటి మీద, తర్వాత ఫ్రంట్ మార్కింగ్ ఒక దాని మీద చేసి ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా మనం ఫ్రంట్ మార్కింగ్ కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ తక్కువ ఉండడం వల్ల నేను రెండు విడివిడిగా కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. దేని మీద అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ దాని మీద బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కోసం, దాని మీద ఈ బ్యాక్ పార్ట్ మీద మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చేసాం కదా, ఆ మార్కింగ్ని ట్రేస్ చేసుకొని అదే మార్కింగ్ మీద కట్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, లేదంటే ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత చూస్తే ఏంటంటే కటింగ్ మనకి టఫ్గా అనిపిస్తుంది. సో స్టిచ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, దానికోసం నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇలా మిగిలింది చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చింది, దీనికోసం ఇన్ని తిప్పలు పడ్డాం అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, సో దానికి ఇప్పుడు లైనింగ్ పార్ట్ని కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అవసరం లేదండి, బట్ స్టిఫ్నెస్ కోసం నేను వేసుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హై అండ్ లో ప్యాటర్న్కి బాటంలో నేను పట్టీ వేసాను కదా, ఆ పట్టీ వల్లే డ్రెస్కి లుక్ వస్తుంది. ఆ లుక్ చెడిపోకుండా ఉండాలంటే మనకి లైనింగ్ కనపడకూడదు. సో కాబట్టి లైనింగ్ అవసరం లేని ఫ్యాబ్రిక్ తీసుకుంటే మరీ మంచిది. కాదు వేసుకుంటానంటే ఫ్రంట్ పార్ట్ కంటే కూడా లోపలికి మనం కట్ చేసుకోవాలన్నమాట. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకొని వేస్ట్ పార్ట్ వరకు యాస్టీస్గా కట్ చేశాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకున్నాం కదా, అసలు ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్కువ అయితే రాదనమాట, ఇది కాటన్ లైనింగ్ కాబట్టి ఎక్కువ విడ్త్ రాదు. సో మనం జాయింట్ వేయకుండా ఎంత ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో అంత లెంత్లోనే నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 20 ఇంచెస్ వస్తుంది, అంటే పైన కింద ఖర్చు పోగా మనకి 19 ఇంచెస్ మాత్రమే వస్తుంది అనమాట ఇది. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసేసి ఈజీగా మార్కింగ్ కోసం ఇలా ఫోల్డ్ చేసేసి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో బాటమ్ పార్ట్ వరకు కటింగ్ అయితే ఫినిష్ అయిందండి. సో బాటమ్ పార్ట్స్ వరకు జాయిన్ చేసి పక్కన పెట్టేద్దాం, లైనింగ్ ఉంది కాబట్టి. లైనింగ్ బాటమ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకున్నాను. దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా అరేంజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి స్టిచ్ వేసేసానండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ సైడ్ ఒకసారి క్లియర్గా చూడండి, ఈ లెంత్ వస్తుంది మనకి లైనింగ్, కింద చాలా గ్యాప్ ఉంటుంది. ఫ్రంట్ పార్టే షార్ట్ కదా, దానికి ఇంత గ్యాప్ ఉందన్నమాట. అండ్ అలాగో కింద 2.5 ఇంచ్ పట్టీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట. కింద నాకు ఎందుకో కొంచెం అన్ఈవెన్గా అనిపించింది, కొంచెం కర్వ్లా మారుద్దాం అనిపించింది. అంటే వీ షేప్లా ఉంది కదా, కొంచెం కర్వ్లా కట్ చేస్తున్నాను. ఆ కింద షార్ప్నెస్ని లేకుండా కొంచెం రౌండ్లా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలా షార్ప్గా ఉంటే మనం క్రాస్ పట్టి వేసినా కూడా మళ్ళీ మడతలు వస్తాయి అన్నమాట కింద. సో అందుకని బాటమ్ పార్ట్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. సో బాటమ్ పార్ట్స్ రెండు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టాప్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ నేను లైనింగ్ మీద కట్ చేస్తున్నాను. లైనింగ్ని 4 ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాను. ఈ విధంగా 4 ఫోల్డ్లో లైనింగ్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ బాటమ్ అన్ఈవెన్గా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అండ్ టాప్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 13.5 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. కింద మనం మార్క్ చేసాం కదా లైన్, ఆ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్ అనమాట. అందులో సగంకి మార్క్ చేసుకోవాలి, అంటే 7 ఇంచెస్. బోట్ నెక్ కాబట్టి అందులో సగంకి మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసరికి 7.5కి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ మార్కింగ్ని కలుపుతూ ఎల్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లైన్ని డ్రా చేసుకోవాలి.
తర్వాత నెక్ విడ్త్ వచ్చేసరికి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అండ్ షోల్డర్ లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసి తగ్గుతుంది అండ్ నెక్ విడ్త్ వచ్చేసి పెరుగుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకొని మీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మీరు మార్క్ చేసుకోండి. అండ్ బోట్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేశాను షోల్డర్ స్లోప్ తీయడానికి. అండ్ అందులో సగానికి ఆర్మ్ హోల్ లైన్ మార్క్ చేసుకోవడం కోసం మార్క్ చేసుకున్నాను అనమాట. పైనుంచి అయినా చేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు ఈ 1/2 ఇంచ్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ లెంత్ వచ్చి 34 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ వేస్ట్ లెంత్ వచ్చేసరికి 28 ఇంచెస్. సో అందులో 4th పార్ట్ అంటే 7 ఇంచెస్. 7 ఇంచెస్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అండ్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం 1 ఇంచ్ డాట్ వేస్తున్నాను. సో దానికోసం 1 ఇంచ్ డాట్ మార్క్ చేశాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ వచ్చేసరికి ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే నెక్ విడ్త్ కూడా మనకి 4 ఇంచెసే ఉంది కదా. సో ఈ 2 మార్కింగ్స్ని కలిపితే ఒక బాక్స్లో డ్రా చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనమాట. బ్యాక్ నెక్ మార్కింగ్ నేను తర్వాత చూపిస్తాను విడిగా కట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ అలాగే ఫ్రంట్ నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లైన్ కోసం మార్కింగ్స్ చేసుకున్నాం కదా, చెస్ట్ లెంత్ దగ్గర అలాగే ఆర్మ్ హోల్ లైన్ మీద మిడిల్కి ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ డ్రా చేసుకొని తర్వాత 3/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని కూడా మార్క్ చేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఫ్రంట్ నెక్ షేప్ని మార్క్ చేసుకుంటున్నాను. రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఫ్రంట్ పార్ట్ వరకు డాట్ వేస్తున్నాను అని చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ కాకుండా రిమైనింగ్ ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అందులో మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. డాట్ కోసం మనం 1 ఇంచ్ వదిలాం కదా. సో ఇప్పుడు మిడిల్కి మార్క్ చేసిన దగ్గర నుంచి ఈచ్ సైడ్ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే డాట్ లెంత్ వచ్చేసరికి 1 ఇంచ్ కాబట్టి. అండ్ తర్వాత డాట్ పొడవు వచ్చేసరికి మనం 4 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాం అనమాట. సో ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని డాట్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత అవుట్ సైడ్ మార్జిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం కటింగ్ అనేది చేయాలన్నమాట. అండ్ ఇక్కడ షోల్డర్ రెండిటికి సేమే కాబట్టి కట్ చేశాను. అండ్ బాటమ్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేశాను. అలాగే సైడ్ మార్జిన్స్ కూడా కట్ చేసుకొని బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ని మాత్రమే బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ షేప్ని అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని కట్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఫినిష్ అయిందనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఎక్స్ట్రా డాట్ అనేది వేయడం లేదు. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్లో, ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ని మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో నెక్ విడ్త్ వచ్చేసరికి 4 ఇంచెస్ కదా. సో 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్కి 3 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను. సో ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని మనం ఒక బాక్స్లో డ్రా చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ షేప్ని డ్రా చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు లైనింగ్ పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి కదా, యాజ్ ఇట్ ఈస్గా వీటిని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటిని కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటిని కూడా ఫస్ట్ నెక్ ఫినిషింగ్లు ఇస్తున్నాను అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద, ఇది బ్యాక్ పార్ట్, రైట్ సైడ్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. లాస్టీస్గా ఉంటాయి కాబట్టి 2. సో నీట్గా అరేంజ్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ చుట్టూ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. బట్ దానికంటే ముందు మనం డాట్ వేస్తున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఫస్ట్ మనం డాట్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి నెక్ చుట్టూ స్టిచ్ వేసాను. ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. దీనికి చూడండి కింద డాట్ స్టిచ్ చేసి నెక్ చుట్టూ ఫినిషింగ్ ఇచ్చాను. మీరు ఇది నెక్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను నీట్ ఫినిషింగ్ కోసం, అంటే ఇది లోపలికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ముందే స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి లైనింగ్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ దగ్గర అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని జాయిన్ చేస్తూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేసేసానండి. తర్వాత
టాప్ పార్ట్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే డాట్ వేసిన తర్వాత సైడ్ చూడండి అన్ఈవెన్గా ఉంటుంది. అండ్ మనకి ఫ్రంట్ షేప్ కూడా నీట్గా రావాలి స్టిచ్ చేసినప్పుడు. బాటమ్ అంటే ఈ విధంగా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి కింద అన్ఈవెన్గా లేకుండా నీట్గా ఎలా ఉందో ఫినిషింగ్. ఫ్రంట్ పార్ట్ని లైనింగ్కి అటాచ్ చేసి స్టిచ్ వేసేసాను కదా, బట్ బ్యాక్ పార్ట్కి మాత్రం లైనింగ్కి అటాచ్ చేయలేదన్నమాట. నెక్ అయితే రివర్స్ చేశాను కానీ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయలేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఇన్విజిబుల్ షోల్డర్ స్టిచ్ చేసుకుంటున్నాను, దాని గురించి అలా వదిలేసాను అనమాట. మీరు నార్మల్గా స్టిచ్ చేసుకోవాలంటే దీనికి కూడా ముందు ఫినిషింగ్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఫినిషింగ్ ఇచ్చాం కదా బాటము, సో దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ కూడా బాటము ఎక్స్ట్రా అంతా కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఇన్విజిబుల్ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను అన్నాను కదా, ఆ ప్రాసెస్ ఇక్కడ ఏమీ చూపించట్లేదు. దీనికి విడిగా ఒక షార్ట్ కానీ వీడియో కానీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ నార్మల్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇప్పుడు టాప్ పార్ట్స్ 2 రెడీగా ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఒకదాని మీద ఒకటి లోపలికి రైట్ సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేస్తూ స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను షోల్డర్స్ని జాయిన్ చేస్తాను. ఇన్విజిబుల్ కాబట్టి ఇలా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇలా ఇన్విజిబుల్ కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ టాప్ పార్ట్స్ రెండింటిని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. లేదంటే దేనికి దానికి బాటమ్స్ యాడ్ చేసుకొని తర్వాత షోల్డర్స్ అయినా జాయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బాటమ్స్ని జాయిన్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, అలాగే బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్స్ రెండింటిని లోపలికి అరేంజ్ చేసుకొని సో వీటన్నిటిని జాయిన్ చేస్తూ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని ఈ విధంగా జాయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండ్ అలాగే ఇటువైపు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట. అండ్ ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ చూపించట్లేదండి, ఎందుకంటే నార్మల్ హ్యాండ్సే కాబట్టి చూపించట్లేదు. సో ఇప్పుడైతే షోల్డర్ జాయిన్ చేసాం, బాటమ్ జాయిన్ చేసాం, ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి 16 ఇంచ్ లెంత్తో కట్ చేసుకున్నాను అనమాట. అండ్ బాటమ్ వచ్చేసరికి డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేసాను. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్స్ 2 లోపలికి పెట్టుకొని ఫ్రంట్ ఆమోల్ షేప్ కట్ చేసాం కదా, అది కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు సైడ్ నేను 2 ఇంచ్ మార్జిన్స్ వదిలాను కదా, సో ఆ 2 ఇంచెస్ని హ్యాండ్స్ దగ్గర నుంచి వేస్ట్ లైన్ వరకు ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ వేసుకొని అక్కడ డబుల్ స్టిచ్తో ఎండ్ చేసేయాలి. తర్వాత లైనింగ్ని పక్కకి నెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అదే 2 ఇంచ్ దగ్గర నుంచి డబుల్ స్టిచ్తో స్టార్ట్ చేసి క్రాస్గా ఎండ్ వరకు వేసేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా వేసినా పర్లేదు. అండ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం లోపలికి జరిపి, పూర్తిగా వద్దు కొంచెం లోపలికి జరిపి, తర్వాత లైనింగ్ మీద అదే 2 ఇంచెస్ దగ్గర నుంచి డబల్ స్టిచ్తో స్టార్ట్ చేసి సైడ్కి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా సైడ్స్ కుట్టేసిన తర్వాత డ్రెస్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం బాటమ్ వచ్చేసరికి బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం. ఇక్కడ మీరు స్ట్రైట్ స్ట్రిప్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే క్రాస్ స్ట్రిప్స్ అయినా వేసుకోవచ్చు. క్రాస్ వేసుకుంటే ఏంటంటే ముడతలు రావు, అంటే ఎక్స్ట్రా మడతలు పెట్టి వేయక్కర్లేదనమాట. సో నేనైతే క్రాస్ స్టిచ్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను. నేను డబల్ ఫోల్డ్ వేస్తున్నానండి, ఎందుకంటే నా మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ కాబట్టి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్నే తీసుకున్నాను కాటన్. సో కాటన్ చాలా పలచగా ఉందన్నమాట, వేసిన బెల్ట్ కనపడడం లేదు అంతలానా, అందుకని చెప్పేసి నేను డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా క్రాస్ స్ట్రిప్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద ఈ బెల్ట్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మేర స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వేసేసాను చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. అండ్ ఎడ్జెస్ చూడండి, ఒకవైపు ముందే ఫినిషింగ్ ఉందన్నమాట. ఇది నేను స్టిచ్ చేసుకునేప్పుడు అలా ఫినిషింగ్ ఇచ్చేసాను. అండ్ రెండో వైపు ఎడ్జ్ వచ్చేసరికి ఈ విధంగా పైనకి కనిపించేట్లే ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, దాని మీదకి బెల్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఆ మార్జిన్ మీద ఈ విధంగా బెల్ట్ని అరేంజ్ చేసుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా ఆ మార్జిన్ మీద పడేలాగా వేసుకోవాలి, ఎందుకంటే రివర్స్ చేసేప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. కింద మీకు మార్జిన్ కూడా తెలుస్తుంది చూడండి. సో ఇలాగనమాట.
ఇప్పుడు ఈ బెల్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లోపలి సైడ్ రాంగ్ సైడ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉంది కదా, అటువైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ ఎడ్జ్లో చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఈ క్రాస్ స్ట్రిప్ ఉంది కదా, దాన్ని మనం లాగకూడదు. స్టిచ్ వేసేటప్పుడు లాగకుండా లూజ్గా వదిలేసి స్టిచ్ వేయాలి. లేదంటే మనం స్ట్రైట్ స్ట్రిప్ వేసినా క్రాస్ స్ట్రిప్ వేసినా అంత డిఫరెన్స్ అయితే తెలియదు అనమాట. సో క్రాస్ స్ట్రిప్ మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది దాన్ని లాగకుండా వేసినప్పుడు మాత్రమే. సో స్టిచ్ చేస్తాను నేను. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది. మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఈ బ్యాక్ సైడ్ వేసిన బెల్ట్ మాత్రమే మనకి ఫ్రంట్ సైడ్కి కనిపిస్తుంది. బెల్ట్ వేసాక వేయకముందు డ్రెస్ ఫినిషింగ్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డ్రెస్కి ఈ బెల్ట్ వల్లే అందం వస్తుంది అనమాట కొంచెం. తర్వాత దీనికి నేను వేస్ట్ బెల్ట్లు 2 యాడ్ చేశాను. ఈ పిక్చర్ మీకు స్టార్టింగ్లో యాడ్ చేశాను కదా, ఇవి వచ్చేసి 2 డిఫరెంట్ బెల్ట్స్ అండి. ఒకటి వచ్చేసి ముత్యాలది లేస్, దీన్ని నేను బెల్ట్లా స్టిచ్ చేసుకున్నాను. అండ్ అలాగే కిందది క్లాత్ బెల్ట్ అనమాట. మన పాత వీడియోస్లో ఉన్నాయండి ఇవి 2 ఎలా స్టిచ్ చేయాలి అనేది. ఎవరికైనా అవసరమైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఈ 2 వీడియోస్, అవి చూడండి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది.